హెల్ప్ చేస్తుంటే నాకు తెలియదు, కానీ మేము ఒంటరిగా పోటీ చేసాం, 3 గెలిచాంగా. సో తెలుగుదేశం పార్టీ ఇవాళ కానీ లోపాయికారిగా జనసేన అనేది హెల్ప్ అయింది అని చాలాసార్లు బయట వినిపిస్తూ ఉంది. చేస్తుండొచ్చండి. ఎక్కడైనా ఇప్పుడు నాకు ఇక్కడ కొంతమంది జనసేన నాయకులు మాకు బిహైండ్ ద సీన్స్ హెల్ప్ చేయడం అనేది జరుగుండొచ్చు, కానీ అట్ ద పార్టీ లెవెల్ జనసేన డిడ్ నాట్ అనౌన్స్ దట్ టీడీపీకి మనం సపోర్ట్ చేస్తున్నాము అని. జనసేన పోటీ చేయలేదు, అంటే ఓపెన్ అప్ అవ్వలేదు. ఓకే, ఇంటర్నల్గా ఏదైనా జరిగి ఉండొచ్చు కదండి. ఇంటర్నల్ నాకు అసలు పార్టీ లెవెల్లో ఏం లేదు, పార్టీ మెసేజ్ ఏమీ లేదు. జనసేన పార్టీ నుంచి ఇక్కడ ఏం మెసేజ్ లేదు. ఇక్కడ లోకల్ అభ్యర్థులు, లోకల్ పార్టీ మెంబర్స్ ఎవరన్నా సరే పర్సనల్ రిలేషన్ బేసిస్ మీద చేస్తుంటారు, నాకు తెలియదు అది. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలయికని మీరు ఒక టీడీపీ లీడర్గా ఏ విధంగా చూస్తూ ఉన్నారు? మీ అనాలిసిస్ ఏంటి, లేకపోతే మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అంటే మీరు ఇందాకే మన ఈ టాపిక్ మీద కొంచెం ప్రస్తావించాము. ప్రజాస్వామ్య విలువలు ఉంటే మన ఆలోచన ఒకలాగా ఉంటుంది. ప్రజాస్వామ్య విలువల్ని మనం ఖూనీ చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చి అలాంటి ఒక డిక్టేటర్షిప్ని ఓడించాలి అనేది ఇవాళ ఆలోచన. ఎందుకంటే ఎలక్షన్స్ ఫేర్గా కండక్ట్ అవ్వాలి. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎంచుకునే దారి ఏంటి అంటే మన బ్రిటిషర్స్ లాగా డివైడ్ అండ్ కాంకర్, విడదీసి పాలించు. ఎలా విడదీయాలి? కులం, మతం, ప్రాంతం, భాష ఏవి వదలట్లేదు వైసీపీ. మీరు గతంలో వాళ్ళు కమ్మ కులం మీద ఎలాంటి ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలు చేశారు మీరు చూశారు. 36 డిఎస్పీలు కమ్మ వాళ్ళకి ఇచ్చేశారు అన్నారు. యాక్చువల్లీ ఉన్నది 3 మంది. ఎంత ప్రచారం చేశారు దానిపైన? అది కులం. దాని తర్వాత ఇప్పుడు ప్రాంతానికి వస్తే ఉత్తరాంధ్రకు ఒక రాజధాని, అమరావతికి ఒక రాజధాని, రాయలసీమకు ఒక రాజధాని, ప్రాంతాల మధ్యలో చిచ్చు. సో ఇలా విడదీసి పాలన అనేదే వాళ్ళ ఆలోచన. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలక్టోరల్ డెమోక్రసీకి వస్తే ఇక్కడ మొన్న ఎస్కోట కొత్త వలస సర్పంచ్ ఎలక్షన్స్లో మా అభ్యర్థి గెలిచారు. అక్కడ రాసుంది గెలిచాడండి. అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ మంత్రులు మేనేజ్ చేసుకుని 5 నిమిషాల్లో ఎలక్షన్ ఆఫీసర్ మాట మార్పిచ్చేసి కాదు మీరు గెలవడం కాదు, ఓడిపోయారు. అది ఇంకా కోర్టులోకి ఫైట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎలక్షన్సే ఫేర్గా లేవు, బూతులు క్యాప్చర్ చేసేయడం. ఎలక్షన్ ఆఫీసర్ ఇప్పుడు మొన్న మీకు ఉదాహరణలు చాలా ఉన్నాయి మీకు చెప్పడానికి. చెప్పండి సార్. 31వ వార్డులో మా కార్పొరేటర్ చనిపోయారు, వానపల్లి రవికుమార్ గారు. మామూలుగా ఒక చనిపోయిన వాళ్ళు వాళ్ళ వైఫ్ పోటీ చేస్తుంటే ఒక సింపతి ఫ్యాక్టర్లో ఆపోజిషన్ పార్టీస్ క్యాండిడేట్స్ పెట్టరు, చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఈ కేసులో కూడా యాక్చువల్గా సర్ప్రైజింగ్గా వైసీపీ వాళ్ళు కూడా అభ్యర్థి పెట్టలే. వానపల్లి రవికుమార్ గారు వైఫ్ వానపల్లి గాయత్రీదేవి గారు అభ్యర్థిగా పోటీ పెట్టాం. ఎలక్షన్ ఆఫీసరు డిక్లేర్ చేశారు అభ్యర్థులు వీళ్ళు జనసేన, ఇంకెవరో జనసేన వాళ్ళు పెట్టారు. దాని తర్వాత ఒక అరగంట తర్వాత ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, అసలు వైసీపీకి సంబంధం లేని మనిషి, అరగంట తర్వాత ఆయన వైసీపీ అభ్యర్థి అని డిక్లేర్ చేశారు. ఆయన వైసీపీ బీఫామ్ కూడా పెట్టలే. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని వైసీపీ అభ్యర్థిగా ఎలా మార్చేసుకున్నారు? అంటే ఇక్కడ ఉన్న మెకానిజమ్స్ అంతా కూడా వాళ్ళ గుప్పెట్లో తెచ్చుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలందరూ ఇప్పుడు GO1 రోడ్ షోలు పెట్టడానికి వీల్లేదు, ప్రజల్ని మాట్లాడడానికి వీల్లేదు అంటే మీ అందరినీ నోరు మూసుకుని ఇంట్లో కూర్చోబెట్టి బానిసలుగా ఉండాలనేది ప్రభుత్వం ఆలోచన. అలాంటి సమయంలో ఇప్పుడు ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టి అందరూ అపోజిషన్ పార్టీస్ కలిసి వచ్చినాయో అలా ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రతిపక్షాలంతా కలిసి వచ్చి ఇలాంటి ఒక డిక్టేటర్షిప్ని మనం ఓడించాలనే ఆలోచనతో తప్ప లేకపోతే ఇంకో మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఇంతగా ఏమీ లేదు. యాక్చువల్గా రాజమండ్రిలో మీ నాయకులు ఆదిరెడ్డి భవానీ గారు వాళ్ళ హస్బెండ్ ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళ మామగారు ఇద్దరిని మొన్న చిట్ ఫండ్ కేసులో సిఐడి వాళ్ళ అరెస్ట్ చేయడం జరిగింది. మీ నాయకులు అనేది ఏంటంటే టీడీపీ నాయకులు అయ్యాం కాబట్టి మా మీద కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తూ ఉన్నారు కాబట్టి అలా చేస్తున్నారు ఇలా అని. యాక్చువల్గా అక్కడ జరిగిన విషయం మీద మీకు ఏమైనా క్లారిటీ ఏమైనా ఉందా సార్? అంటే నాకు ఆదిరెడ్డి వాసు గారు గత 4 ఏళ్ళుగా బాగా తెలుసు అండి, బాగా తెలుసు, నా ఫ్రెండ్ అని నేను చెప్పొచ్చు. అండ్ ఆయన కష్టపడి పనిచేస్తారు అండ్ పార్టీ కోసం మనం మళ్ళీ 2024లో బలంగా రావాలనేది అహర్నిశం ఆలోచించే మనిషి.
నాకన్నా చాలా ఎక్కువ. అండ్ ఆయన ఎంత యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ఒక టీడీపీ స్టేట్ లీడర్ అవ్వడం వల్ల ఆ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక విషయాల మీద ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు రాజమండ్రిలో మానాడు పెట్టాం. ఆర్గనైజేషన్లో ఆదిరెడ్డి వాసు గారు ఒక కీలక పాత్ర వహించబోతున్నారు. సో దాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేశారని మీరు భావిస్తున్నారా? అదొకటి అయ్యుండొచ్చు కదా. భావిస్తున్నారు లేదా అని అంటే నా భావన, ఇప్పుడు సపోజ్ వాళ్ళు చిట్ ఫండ్ మీద ఏదో లోపం ఉందని అంటారండి. వాస్తవంగా ఇవాళ నేను 100% మీకు చెప్తున్నాను, భారతదేశంలో లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఒక లోపం లేని వ్యాపారం అనేది ఒక్కటి కూడా లేదు. మీరు ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలే చెప్పండి, మీరు సాక్షి, వాళ్ళకి కూడా 100 లోపాలు ఉంటాయి. లోపాల వల్లే నేను యాక్షన్ తీసుకుంటున్నాను అంటే అందరి మీద తీసుకోండి. ఓకే, నీకు నచ్చని వాడి మీద నువ్వు టార్గెట్ చేసి ప్రత్యేకంగా ఒకటి మీద తీసుకుంటే దాన్ని టార్గెటింగ్ అనే అంటారు. మీకు న్యాయబద్ధంగా మీరు సమాజాన్ని నడపాలని మీరు అనుకుంటే అందరినీ సమానంగా చూడండి. తప్పు చేసే వాళ్ళందరినీ చూడండి. ఇప్పుడు తప్పులు ఉన్నాయి. ఒక నాయకుడు ఆలోచన ఎలా ఉండాలంటే, ఇవాళ నా రాష్ట్రంలో 1000 కంపెనీలు ఉన్నాయి, అందరిలో తప్పులు ఉన్నాయి. మంచి దారిలో ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి. ఆర్థిక నేరగాలు లేకపోతే జనాల్ని ముంచేసే వాళ్ళు ఉంటారు కొందరు, ఫ్రాడ్స్టర్స్. ఎవరు ఫ్రాడ్స్టర్ ఎవరు కాదో అందరికీ తెలుసండి. ఇప్పుడు రాజమండ్రిలోనో లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ అంటే అది ఎప్పుడో బయటకు వచ్చేది. వాళ్ళు ఫ్రాడ్స్టర్ని ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నేను వినలేదు. వాళ్ళు బాగానే చేస్తున్నారు వాళ్ళ వ్యాపారాలు. వాళ్ళు రాజకీయాల మీద సంపాదించకూడదు కాబట్టి మనం సొంత కాలం మీద నిలబడి వ్యాపారం నడుపుకుంటున్నారు. దాని నుంచి రాజకీయం మీద ఖర్చు పెడుతున్నారు. ఏదో ఒక బిజినెస్లో ఏదో ఒక లోపం ఉంది అని కారణంతో మీరు వాళ్ళు జైల్లో 2 వారాలు వేయించారు అంటే అది ఎంత దుర్మార్గం, చాలా అన్యాయం. సార్, ఇప్పుడు మార్గదర్శి మీద దాడులు ఏవైతే ఉన్నాయో, సిఐడి దాడులు, యాక్చువల్గా దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఒక ఈనాడు అనేది వాళ్ళకి గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాస్తుందని చెప్పి వాళ్ళు చేస్తున్నారని మార్గదర్శి వాళ్ళు కానీ ఈనాడు వాళ్ళు కానీ అంటూ ఉన్నారు. నిజంగా అందులో లోపాలు ఉన్నాయి అంటే వాళ్ళు అనుకోకుండా ప్రజల నుంచి కలెక్ట్ చేసిన డబ్బు ఏదైతే ఉందో చిట్ ఫండ్స్ చట్టం ప్రకారం కాకుండా ఇప్పుడు కంపెనీ చట్టం ప్రకారం వాళ్ళు చేశారు, అది కరెక్ట్ కాదు ఇలానే వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇదే అంటున్నానండి నేను. అవగాహన ఉన్న వాళ్ళు మీరు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో మీరు ఎవరిని అడిగినా సరే ఈనాడు ప్రభుత్వ వ్యతిరేకంగా రాస్తుంది కాబట్టి టార్గెట్ చేస్తున్నారని ఎవరన్నా అంటారు. అవగాహన ఉన్నవాళ్ళు. అవగాహన లేని వాళ్ళ గురించి పక్కన పెట్టండి. ఇందాకే అన్న, లోపాలు లేకుండా ఏ వ్యాపారం లేదు. మీరు లోపాలని మీరు ఎలా సరిదిద్దుకోవాలో చెప్పాలి తప్ప జైల్లో వేసి లేకపోతే ఒక పేషెంట్ బెడ్లో ఉన్న ఒక పెద్ద ఆయన్ని కూడా మీరు అలా ఇంట్రిగేట్ చేసి ఆ ఫోటోలు లీక్ చేసి ఆయన పర్సనల్గా కించపరచడం అనేది బాధాకరం. తప్పులు ఉన్నాయా? 40 ఏళ్ళ 50 ఏళ్ళ జర్నీలో ఎక్కడో తప్పులు ఉన్నాయా అంటే ప్రతి ఒక్కరి జర్నీలో ఇప్పుడు గీతంలో తప్పులు ఉన్నాయి. నేనేదో చేస్తున్నా నా దాంట్లో కూడా తప్పులు ఉంటాయి. నేను దురుద్దేశంతో చేశానా, లేకపోతే నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని చీట్ చేయడానికి చేశానా, నాతో పెట్టుబడిదారులు చీట్ చేయడం కాదు. అసలు నిజంగా ఆ బుద్ధి ఆయనకు ఉండుంటే ఇన్నేళ్ళు ఆయన ఉండేవారు కాదు. నిజంగా ఆయన మీద నమ్మకం లేకపోతే ఇంతమంది మార్గదర్శకులు డబ్బులు పెట్టేవారు కాదు. నిజంగా ఆయన మీద నమ్మకం లేకపోతే ఎవరు ఈనాడు పేపర్ చదివేవారు కాదు. ఆయన్ని ఆర్థిక నేరగాడు ఈ దేశం నుంచి విడిచిపెట్టి పారిపోయిన విజయ్ మాల్యా గారితో పోల్చడం ఎలా అనిపిస్తూ ఉంటుందండి? హాస్యంగా ఉంటుంది. ఇంకెట్లా ఉంటుంది? హాస్యంగా ఉంటుంది. ఈ రామోజీరావు గారిని విజయ్ మాల్యా గారు లాగా నిజంగా చేస్తారేమో, లేకపోతే ఒక సహారా గ్రూప్ లాగా చేస్తారేమో కాబట్టి మేము ముందే యాక్షన్ తీసుకుంటున్నాం అంటే వాళ్ళన్న పాయింట్ మనం లాజికల్గా ఆలోచిద్దాం. నిజంగా రామోజీరావు గారికి అన్ని లోపాలు ఉంటే, నిజంగా ఆయన ఫ్రాడ్ చేస్తుంటే, అంత ఆ లెవెల్లో వాళ్ళన్నంత ఇలాంటి ఒక మూర్ఖపు ప్రభుత్వం ఉందని ఆయనకి బాగా తెలుసు కదా. మాకన్నా అందరికన్నా ఆయనకే బాగా తెలుసు కదా. ఎందుకంటే ఆయనకి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఆయనకి న్యూస్ రిపోర్టర్స్ ఉన్నారు. ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయి అనేది మా అందరికన్నా ఆయనకే తెలుసు కదా. అలాంటి ఒక మూర్ఖ ప్రభుత్వం ఎందుకు పెట్టుకుంటాడు ఆయన? విజయ్ మాల్యా లాంటి మనిషి ఆయన అయ్యి ఉంటే ఆయన డే 1 ప్రభుత్వం మారిపోయిన వెంటనే నీకేం కావాలంటే అది రాసి పెడతాను నీ న్యూస్ పేపర్లో,
నన్నైతే ఏది చేయొద్దని అడుగుతారు కదా. మరి ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా? అది గమనించాలి అందరూ. నాకు నిజంగా అన్ని లోపాలు ఉండి నేను ఫ్రాడ్స్టర్ అయ్యాను అనుకోండి, నేను ఎందుకు గొడవ పెట్టుకుంటా? కానీ బయట ప్రత్యర్థులు విమర్శించేది ఏంటంటే సార్, రామోజీరావు గారికి చంద్రబాబు గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను పవర్లో లేం కదండి. కాబట్టే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు, చంద్రబాబు గారికి బెనిఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నాకు మిత్రత్వం ఉందని మీరు అంటున్నారు, సరే ఉంది అనుకుందాం. నాకన్నా గొప్ప కాదు కదా. ఇప్పుడు మీరు నా ఫ్రెండు, నేను మీకు హెల్ప్ చేయాలి, నన్ను చంపుకోను కదా. నేను బలంగా ఉంటేనే కదా నేను మీకు హెల్ప్ చేసేది. నేను నన్ను చంపుకునే అంత ఎందుకు చేసుకుంటా? ఇక్కడ ఒక తేడా ఉంది, అందరు అర్థం చేసుకోవాలి. సాక్షి ఈజ్ ఓన్డ్ బై ద రూలింగ్ పార్టీ లీడర్. ఈనాడు ఈజ్ నాట్ ఓన్డ్ బై మీ. నాకేం దాంట్లో వాటా లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి పార్ట్నర్షిప్ లేదని మీరు చెప్తున్నారు. ఎక్కడ ప్రూఫ్ ఉందా? జనానికి చెప్తున్నారు. ఓకే, నేను అనేది ఏంటి అంటే, అది నా మీడియా కానప్పుడు వాళ్ళు ఏనాడు, ఇప్పుడు ఈనాడులో లేకపోతే ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు మాకు వ్యతిరేకంగా మాట్లాడలేదా? మా పార్టీకి వ్యతిరేకంగా ఎన్నిసార్లు మాట్లాడారు? మీరు వెళ్ళి చూస్తే గత 40 ఏళ్ళుగా మీకు వందలాది వేలాది ఆర్టికల్స్ దొరుకుతాయి మా పార్టీ మీద, మా లీడర్స్ మీద వ్యతిరేకంగా మాట్లాడింది. సాక్షిలో ఒక్కసారి వచ్చి రాశారా రూలింగ్ పార్టీ లీడర్ మీద వ్యతిరేకంగా? నాకు చెప్పండి ఒకసారి. అదే తేడా. మా మీద ఎన్నిసార్లు క్రిటిసైజ్ చేయలేదు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో. ఇక్కడ లోపం జరిగింది, అక్కడ ఇది జరిగింది, ఇక్కడ అది జరిగిందని చేశారు. ప్రతి మీడియా ఓనర్కి ఒక ప్రిఫరెన్స్ ఉంటుంది, ఒక అనుకూలత ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తే రాష్ట్రానికి మంచిదని వాళ్ళకి ఆలోచన ఉంటే కొంతవరకు అనుకూలంగా రావడంలో కొన్ని పేపర్స్ ఉంటాయి. చిన్న పేపర్లు ఎక్కువ అనుకూలంగా రాస్తాయి, పెద్ద పేపర్లు తక్కువ. ఎందుకంటే అందరూ రీడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేస్తారు. సో మమ్మల్ని తిట్టిన పార్టీ అంటే అన్నిసార్లు తిడుతుందని అనట్లేదు, కానీ కొన్నిసార్లు అన్నా మమ్మల్ని తిట్టారుగా. సాక్షి ఒక్కసారన్నా తిట్టిందా వాళ్ళని? లేకపోతే ఇవాళ రూలింగ్ పార్టీకి కొన్ని న్యూస్ పేపర్స్, కొన్ని టీవీ ఛానల్స్ గత 3-4 ఏళ్ళుగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు చూడండి. ఎప్పుడైనా సరే మనం అందరు గమనించాల్సింది ఏంటంటే, సమాజంలో పవరు, డబ్బులు ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళే మీడియాని కంట్రోల్ చేస్తారు. పవరు, డబ్బులు లేకుండా మీడియా కంట్రోల్ చేయడం లేకపోతే ఇంకేదో కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ఏ న్యూస్ పేపర్ అన్నా సరే ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్స్ మీద ఆధారపడే సంస్థ. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్స్ ఆగిపోతాయి. సో ఎందుకు అంత రిస్క్ తీసుకుంటారు? న్యూస్ టీవీ ఛానల్స్ అన్నా రిస్క్ తీసుకున్నారంటే సిద్ధాంతపరంగా ఒప్పుకోపోవడం వల్ల తప్ప ఇంకోటి లేదు కదా. వాళ్ళు దాన్నే హైలైట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ 2 పేపర్లు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఇన్ని రిస్కులు తీసుకొని కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాయి అంటే వాళ్ళతో సన్నిహిత సంబంధం ఉన్నాయి, లేకపోతే చంద్రబాబు గారికి సంబంధించిన పత్రికలు అవి అన్నట్టు వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు కదా. అదే అంటున్నాను కదా ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఏంటి? వాళ్ళొక కోణము, వాళ్ళొక వ్యూహం వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు సపోజ్ వాళ్ళు నా చంచాజో లేకపోతే నా ఫాలోవర్సో లేకపోతే నా న్యూస్ పేపర్ అనుకుంటే నాకు వ్యతిరేకంగా ఎందుకు రాస్తున్నారు అని అడుగుతున్నాను నేను. దానికి జవాబు ఉందా? ఇప్పుడు వాళ్ళు 10 ఆర్టికల్స్ నా మీద రాస్తే దాంట్లో 8 పొగిడినా 2 తిడుతున్నారు. ఆ 2 కూడా ఎందుకు రాస్తున్నారు అంటున్నాను నేను. రాయకూడదు కదా అసలు నాలో ఏ లోపమో చూపించకూడదు, నన్ను ఉట్టి డప్పు కొడతా ఉండాలి. ఇప్పుడు మొన్న ఇది చాలా ఇంట్రెస్టింగ్, కీరవాణి గారికి ఆస్కర్ అవార్డు వచ్చింది. ఆస్కర్ అవార్డు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ బతికితే ఒకరోజు రామోజీరావు గారు లాగా బతకాలని చెప్పాడు ఆయన. ఇప్పుడు సాక్షిలో ఆ క్లిప్ ప్లే చేసినప్పుడు ఆ పాట కట్ చేసేసి ప్లే చేశారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842